అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి నక్కతొక్క తొక్కినట్లే అని చెప్పొచ్చు. అలాగే ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. అలానే కాకుండా కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే మీరు ఏంటంటే కనుక అనండి ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రాశి పరంగా మనం గమనించుకున్నట్లయితే గుణగణాలు చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తులండి. అంటే ఎలా అంటే కనుక కొంతమందిని మనం చూసినా, కొంతమందిని మనం ఏంటంటే అబ్జర్వ్ చేసినా మన వాళ్ళే ఉంటూ ఉంటారు. అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో రగిలిపోతుంటారనమాట. కన్యా రాశి వారు మాత్రం అలాంటివి ఉన్నాయండి. ఏంటంటే జాలి, దయ, గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా వీరికి ఏ విషయమైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కన్యా రాశి వారికి తెలిసి ఉంటుంది. అంటే ఎలా అంటే కనుక ఇతరులతో కావచ్చు, అంటే ఇతరుల ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, వీళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏంటంటే కొన్ని విషయాలు చెప్తారు. వీరికి తెలియని విషయాలు కూడా వీరికి తెలుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏంటంటే అందరి సీక్రెట్స్ వీరి దగ్గర ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారండి ఎవరి మీద కుళ్ళుకోవడం కానీ, కుతంత్రాలు జరుపుకోవడం కానీ, ఒకరు పాడైపోతే అంటే చూడడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ, నమ్మకం కానీ అసలు చేయరు. అసలు వీళ్ళ దగ్గర అలాంటివే ఉన్నాయన్నమాట. కన్యా రాశి వారు అంటే ఎంత చక్కగా అలంకరించుకుంటారు, ఇంటిని కూడా అంతే చక్కగా ఉంచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా నీట్నెస్ వ్యక్తులు అని చెప్పవచ్చు. అంటే చేసిన పనిని నీట్గా చేస్తారు. చేసేది ప్రతిదీ కూడా అండి ఏంటంటే ఒక క్రమబద్ధీకంగా చేస్తుంటారు. పనిని ఒకసారి మొదలు పెడితే మాత్రం అసలు వదిలిపెట్టరండి, ఆపరండి, ఇంకా చెయ్యాలి తప్పదన్నట్టుగా చేస్తుంటారనమాట. అంటే పని చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే వీరికి ఏంటంటే ఆ సమయంలో ఏంటంటే ప్రోత్సాహం కూడా ఉంటే ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు. అలానే కాకుండా ఒకరి మీద ఆధారపడరు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కానీ, ఒకరి మీద ఆధారపడి ఉండడం కానీ, ఒకరి పెట్టి తినడం కానీ ఇలాంటివి చేయరండి. స్వతహాగా ఏంటంటే వీరి కాళ్ళ మీద వీళ్ళు ఉండాలి, వీళ్ళ కాళ్ళ మీద వీరు నిలుచొని సంపాదించుకొని వీళ్ళది వీళ్ళు తినాలి. నలుగురితో తినకూడదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరికి మాటలు వినకూడదు, ఒకరి చేతులు చెప్పండి చేయకూడదు. మన మనసు ఏమనిపిస్తుంది, మనం ఎలా అంటే మాట్లాడే విధానం పద్ధతి ఉంటుందో అలానే ఆ దారిలోనే మనం ప్రయాణించాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఉంటారనమాట. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా కానీ వీరన్నారండి, వీళ్ళ మనసు ఏది చెప్తుందో అదే చేస్తారు. భర్తను మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు. ఈ కన్యా రాశి వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని మగవాళ్ళు గౌరవించడం, మగవాళ్ళను ఆడవాళ్ళు గౌరవించడం. అంటే భార్య భర్తలు కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. ఏంటంటే వీరు ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా ట్రస్ట్ అండి. అంటే ఇలాంటి 100% ప్రేమను ఇస్తుంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఈ కన్యా రాశి వారిని మోసం చేస్తే మాత్రం వీళ్ళు ఏంటంటే ఆ వ్యక్తితో చాలా దూరంగా ఉంటారనమాట. ఆ వ్యక్తితో ఏంటంటే ఎలాంటి సంబంధాలు అనేవి పెట్టుకోరు, అన్ని దిగదెంపులు చేసుకుంటారు. అలానే వాళ్ళు కూడా పారైపోవాలని చెప్పి అనుకోరండి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళంతలో వాళ్ళు ఉండాలి, మనంతలో మనం ఉండాలి. వాళ్ళకు మనం ఏమీ లేదన్నట్టుగా ఉండిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా క్షమిస్తారు, కానీ వాళ్ళని దూరం పెడతారనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు హెల్పింగ్ నేచర్ కాబట్టి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్ప్ని ఏంటంటే నలుగురికి అందిస్తూ ఉంటారు. నలుగురు ఉండే ప్రతిభను గుర్తిస్తారు. ఇలా చేసుకో, లైఫ్లో ఎదుగుతావు, ఈ విధంగా చేసుకో, బాగుపడతావు అన్నట్టుగా. కానీ స్వతహాగా వీరిలో ఉండే గుణగణాలను మీరు గమనించుకోరు. అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోరండి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి, అలా డ్రెస్సెస్ వేసుకున్నారు కదా, మనం అలా వాళ్ళ స్టైల్ మనం అన్నట్టుగా ఉంటారు. ఒకరితో కంపేర్ చేసుకోవడం కానీ, ఒకరితో పోటీ పడడం కానీ ఇలాంటివి చెయ్యరు. ఎంత చేసుకున్నా కానీ వీరు సొంతంగా చేసుకోవాలి, సొంతంగా ఏంటంటే ఎదగాలి అన్నట్టుగా ఉంటారు కన్యా రాశి వారు. కానీ దాన ధర్మాలు చేయడంలో కానీ, దైవారాధన చేయడంలో కానీ, అలానే కాకుండా ముందుండి ఆదరించడంలో నెంబర్ 1గా నిల్చుంటారు. దైవం మీద ఏంటంటే భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, అలానే కాకుండా దేవాలయాలకు వెళ్ళడం మహా ఇష్టం అనమాట. భక్తి ముక్తితో ఏంటంటే మునిగి తేలుతుంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా వినోదాల్లో పాల్గొనాలని చాలా ఇష్టం. వెళ్ళిన చోట్లల్లో కూడా వీరికి ఫ్రెండ్స్ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, కొత్త పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయాలు ఏంటంటే చక్కగా బంధాన్ని బలపరచుకోవడం లాంటివి చేస్తుంటారు. బంధువులు అధికంగా ఉంటారు, స్నేహితులు అధికంగా ఉంటారు. ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడతారు. ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడరు. నువ్వెంత చెప్పేది అన్నట్టుగా కాకుండా చెప్పు నేను వింటా అన్నట్టుగా నెమ్మదిగా మాట్లాడుతుంటారనమాట. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. చాలా మెత్తటి హృదయం అనమాట
ఊకే కరిగిపోతుంటారు. ఏదైనా జరిగితే వీరికి జరిగినట్టు ఫీల్ అవుతారు. వీరి ముందు ఏడిస్తే వీళ్ళు గనక ఆ బాధ అనుభవిస్తారనమాట. అలా ఉంటూ ఉంటారు ఈ కన్యారాశి వారు. అలానే కాకుండా కన్యారాశి వారు ఏంటంటే కఠినంగా అస్సలు ఉండరండి. ఎంత కఠినంగా ఉన్నా 2 నిమిషాలు ఐసులాగా కరిగిపోతారు. అలాంటి స్వభావం కన్యారాశి వారి దగ్గర ఉంటుందన్నమాట. కన్యారాశి వారు ఏంటంటే చెయ్యని తప్పును వీళ్ళ మీద వేసిన నిందలు వీళ్ళ మీద వేసినా కానీ వీరు మాత్రం ఊరుకోరండి. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకుంటారు. తప్పు చేయకపోతే మేము చేయలేదని ఒప్పుకుంటారనమాట. అలానే కాకుండా ఎక్కువ గొడవలు పెట్టుకోవడం. ఒకరిని ఏంటంటే కొంతమంది ఉంటారండి, నీ బతుకు ఇలానే ఉంటారని చెప్పి తిక్కగా మాట్లాడుతుంటారు. అలా కాదు, ఏది మాట్లాడినా కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏది మాట్లాడినా కానీ మనసు నొప్పించకుండా మాట్లాడతారనమాట. అలాంటి టాలెంట్ వీళ్ళలో ఉంటుంది. వీళ్ళు పనులు చేసే దగ్గర వీళ్ళ బాసులకి ఏంటంటే హెల్ప్ చేయడము, అలానే కాకుండా వీళ్ళు పనులు చేసే దగ్గర మంచి ప్రోత్సాహం అనేది ఉండడం, అలానే వీరికి ఏంటంటే ముందస్తు స్థానం అనేది ఇవ్వడం, ఇలాంటివి మనం చూస్తాం. కన్యారాశి వారు ఎప్పుడు కూడా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు తోడుంటాడు. అలాగే వీరికి ముందు గ్రహాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి వీరి యొక్క స్థితిగతులు మనం పరిశీలించుకున్నట్లయితే చాలా వరకు కూడా ఊహకందని స్థితిలో వీరు ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అలానే ఉంటూ ఉంటారు, అలాగే జీవిస్తారు. వీళ్ళది సపరేట్గా ఉంటుందండి. వీళ్ళు ఒక రకంగా ఎవరి మీద డిఫెండ్ అవ్వరు. అలాగే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు వీరికంటూ ఒక స్థాయిని క్రియేట్ చేస్తారు. అన్ని రాశుల వరకు అంతే, కన్యారాశి వారికి కూడా అంతే అని చెప్పవచ్చు. ఇంకా అలానే కాకుండా కన్యారాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. 3 రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లే అద్భుతమైన ఫలితాలు. జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది. ముఖ్యంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ 3 రోజులు కూడా అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 18, 19, 20 తేదీలలో కనుక మీరు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మీకు విపరీతమైన ధనలాభం మేర కలుగుతుంది. ధనం అనేది 4 వైపులా దూసుకొస్తుంది. చిన్న పని చేసిన పెద్ద లాభం కలుగుతుంది అనమాట. పనుల్లో మంచి పురోగతి ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ ఇస్తుంది. పనుల పరంగా ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదనమాట. అలానే కాకుండా భార్యాభర్తల విభేదాలు ఉంటే తొలగిపోతే చిన్న చిన్న గొడవల వరకు అలాగా ఇలాంటివి కరెక్ట్ కాదు కాబట్టి కలిసే అవకాశం అనేది ఉంటుంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. విడిపోయిన ప్రేమికులు ఒకటవుతారు. ప్రేమ బలపడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. పూర్వకాల ఆస్తుల వేరుకు చర్చించే అవకాశం ఉంటుంది. బంధువర్గంతో కలిసి ఉంటుంది. అంటే చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకి. అలానే ఏంటంటే మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే అనని మాటలన్నీ నిజాలు పడతాయి. అంటే అవన్నీ చూసుకోండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. కొంతమంది ఉంటారు మీరంటే పడని వారు, మీరు పాడైపోతే కొంతమంది నవ్వుకునే వాళ్ళు ఉంటారు. ముందు మాట్లాడతారు, వెనుక అంతా కూడా గోతులు తీస్తూ ఉంటారనమాట. కన్యా రాశి వారు ఎదగడం అంటే కొంచెం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఏంటంటే వాళ్ళు తిన్నట్టు, వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళే మిమ్మల్ని పోషిస్తున్నట్టు మాట్లాడుతుంటారు. కొంతమంది కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఏంటంటే మిమ్మల్ని మీరు బాధపడితే చూసి నవ్వాలని చెప్పి కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు కాసుకొని కూర్చున్నారని మీ మీద నిందన పడేయాలని. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మధ్యవర్తితో మీరు ఎప్పుడు కూడా పనికిరాదు. సూర్యుడి సంతకాలు చేయకండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళండి. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. కింద పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అలానే వచ్చేసి ఏంటంటే వృత్తి ఉద్యోగాలు బాగుంటుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. కన్యా రాశిలో ఉండే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదండి. చీటికి మాటికి అనారోగ్యం పోతుంది. కొంచెం ఏంటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనమాట. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఏంటంటే ఎక్కువగా మెడ నరలు లాగడం, కొంచెం ఏంటంటే ఎక్కువగా బోన్ పెయిన్స్ అండి, ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే అడిగిన వారికి అందరికీ కూడా డబ్బు ఇవ్వకండి. ఇచ్చిన వారు ఏంటంటే తిరిగి ఇవ్వరు కూడా. మీకు డబ్బులు ఇవ్వలేరు కూడా ఇప్పటి వరకు కూడా. మీ ఇస్తే మాత్రం మీరు మోసపోతారు. మన వాళ్ళు అనుకోకండి. సొంత తోబుట్లు కూడా డబ్బు తీసుకొని ఇవ్వలేరు కదా. ఎవరిని గుడ్డిగా నమ్మేసి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే మాత్రం మీరు చాలా దారుణంగా మోసపోతారు. ఇదండి మీకు ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫలితాలే ఉంటుంది. అక్కడక్కడ 2 చిన్న చిన్న ఫలితాలు ఏంటంటే కొంచెం అనుకూలించవు, అయినప్పటికీ కూడా పెద్దగా మీరు పట్టించుకోరు. ఇక తర్వాత 2 కోరికలు తీరుతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా వాహనం కొనుగోలు చేస్తారు. ఇక 4 చక్ర వాహనం కానీ 2 చక్రాల వాహనం కానీ మీ కోరిక ఖచ్చితంగా తీర్చుకుంటారు. ఇది తీరుతుంది కూడా, బండ గుర్తు పెట్టుకోండి. రెండవది ఏంటంటే మనం ముఖ్యంగా గమనించుకున్నట్లు సంతానం కలుగుతుంది. మీకు కోరుకున్న సంతానం కలుగుతుంది. కన్యా రాశికి ఏంటంటే సంతాన యోగం ఉంది కాబట్టి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కోరిక అనుకోవచ్చు, శుభవార్త అనుకోవచ్చు. ఎలానైనా సరే ఎన్నో రోజుల నుంచి పూజలు చేసి అలసిపోయి మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా సంతానం కోసం ఎదురు చూస్తారు కదా, అలాంటి వారు మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు
మీరు ఫ్యామిలీలోకి కొత్త నెంబర్ వస్తున్నారని అర్థం అనమాట. ఇక తర్వాత మీరేంటంటే ఆవుకు ఆహారం పెట్టుకోండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. ఆవుకు ఆహారం ఏదైనా పెట్టవచ్చు. గోమాతను తాకి గోమాతకు ఆహారం పెట్టుకుంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే అధికంగా ఉన్నాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా ఏంటంటే మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఆవుకు ఆహారం పెట్టండి. ఏదైనా పెట్టండి, ఇదే పెట్టండి అదే పెట్టండి కాదు. ఆహారం పెడితే మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తవి మీరు ముందుకు వెళ్తారు. ఇంకా మీ కోరికలు ఎక్కువ తీరే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ పనిని కూడా మీరు చేసుకోండి, తిరుగుండదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.